వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు పోబోతున్న తరుణంలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ పెద్ద వివాదంలోనే చిక్కుకున్నారు. ఆ వీడియోలో ఉన్నది నేను కాదు, అది ఫేక్ అంటూ ఆయన చేసిన వాదనను సిక్కుల అత్యున్నత ఆధ్యాత్మిక మత సంస్థ అకాల్ తఖ్త్ తిరస్కరించి ఆయన్ను గురుద్రోహిగా ప్రకటించింది. సిక్కు గురువుల చిత్రపటాలపై భగవంత్ మాన్ మద్యం చల్లుతున్నట్టుగా ఉన్న ఆ వీడియో కృత్రిమ మేధతో సృష్టించిందని, అందులో ఉన్న వ్యక్తి కొలతలకు తనకు పోలికే లేదని అకాల్ తఖ్త్ ముందు మాన్ వాదించారు. కానీ 5 సింగ్ సాహెబుల సమావేశం ఆయన్ను దోషిగా నిర్ధారించింది. భారత ప్రభుత్వం గుర్తించిన 2 అత్యున్నత స్థాయి ఫోరెన్సిక్ ల్యాబుల్లో ఆ వీడియోను పరీక్షిస్తే అది నకిలీది కాదని, ఏఐతో రూపొందించలేదని నిర్ధారణ అయిందంటూ గురుద్రోహి మాన్తో సిక్కు సమాజం ఏ సంబంధాలు పెట్టుకోకూడదని అకాల్ తఖ్త్ ఆదేశాలు జారీ చేసింది. ఇలా వెలివేయడంతో పాటు ఆపు ప్రభుత్వం ఇటీవల చేసిన ఒక చట్టం మీద వివరణ కోరుతూ మొత్తం మంత్రివర్గాన్ని, అన్ని పార్టీలకు చెందిన సిక్కు ఎమ్మెల్యేలను ఈ నెల 29న తమ సమక్షంలో హాజరు కావాలని అకాల్ తఖ్త్ ఆదేశాలు జారీ చేసింది. గురు గ్రంథ్ సాహెబ్ను అవమానపరిచిన వారికి శిక్షలు విధించే ఈ చట్టాన్ని శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీని సంప్రదించకుండా తేవడం వెనుక పంథును చీల్చే, దాని అధికారాలను లాక్కునే దురుద్దేశాలు ఉన్నాయన్నది అకాల్ తఖ్త్ వాదన. మాన్ను అది పంథు విరోధిగా ప్రకటించింది. మత పెద్దల ఆదేశాలు, ఆగ్రహాలు మాన్ ప్రభుత్వాన్ని తక్షణం కోల్చకపోయినా మతంతో ముడిపడిన ఈ వివాదాన్ని మిగతా పార్టీలు చక్కగా ఉపయోగించుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగుతాడని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఇటీవలే ఘనంగా ప్రకటించారు కూడా. మాన్ రాజీనామా చేయాలని విపక్షమంతా పట్టుబడుతోంది. మతంతో గేమ్స్ వద్దు, వెంటనే దిగిపో అని కాంగ్రెస్, బీజేపీ నాయకులు హితోపదేశం చేస్తున్నారు. చివరకు ఇదే మతదోషణ నిందను గతంలో ఎదుర్కొని బాధలు కూడా ఈ పరిణామాన్ని తనకు అనుకూలంగా వాడుకుంటున్నారు. అకాల్ తఖ్త్ సాహెబ్ సర్వోన్నత అధికారాన్ని గౌరవించి తప్పుకో లేదా మళ్లీ నేరం చేసిన వాడు అవుతావని హెచ్చరిస్తున్నారు. మాన్ ఎన్ని వివరణలిచ్చినా అకాల్ తఖ్త్ చర్యలు ఆయన ప్రభుత్వం మీద తీవ్ర ఒత్తిడి పెంచాయి. సజీవ గురువుగా సిక్కులు గౌరవించే గురు గ్రంథ్ సాహెబ్ అపవిత్రం కాకుండా నిలువరించడానికి ఒక సవరణ చట్టాన్ని తెచ్చి కూడా ఆయన మత పెద్దల ఆదరణ పొందలేకపోయారు. అకాల్ తఖ్త్లో కొందరు తనకు వ్యతిరేకంగా ఈ కుట్ర చేశారని ఆయన వాదన. ఆ పీఠాన్ని గౌరవిస్తున్నట్టుగా మాట్లాడుతూనే ఈ పరిణామాన్ని పెద్దగా పట్టించుకోనట్లుగా నటిస్తున్నారు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ఆయన ప్రజలకే జవాబుదారీ, కానీ అకాల్ తఖ్త్కు జడవాల్సిన అవసరం కూడా లేదు. కానీ అంతిమంగా ఓటర్లు ఈ గురుద్రోహి విషయంలో ఎలా ఆలోచిస్తారన్నదే ముఖ్యం. ఎమ్మెల్యేలు, మంత్రులను సైతం అకాల్ తఖ్త్ తన ముందుకు రమ్మంటూ ఆదేశాలు జారీ చేసింది. అసెంబ్లీ, గవర్నర్, న్యాయస్థానాలు రాజ్యాంగానికి మాత్రమే జవాబుదారీగా ఉండాల్సిన వాళ్లని ఈ మతపీఠం తనకు సమాధానం చెప్పుకోవాలని అంటోంది. గురు గ్రంథ్ సాహిబ్ గౌరవాన్ని సమున్నతంగా నిలబెట్టాల్సిన ఆ సంస్థ సదరు చట్టం బలహీనంగా ఉన్న పక్షంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు. దాన్ని అపవిత్రం చేసే చర్యల నిరోధానికి మరింత గట్టిగా కృషి చేయమని కోరవచ్చు. కానీ అత్యంత కఠినమైనదిగా పలు విమర్శలు ఎదుర్కొన్న ఓ చట్టాన్ని అది కేవలం తమ అధికారాలను బలహీనపరుస్తుందన్న అనుమానంతో తప్పుబడుతోంది. దాని రూపకల్పనలో పాలు పంచుకున్న వారందరినీ తన ముందుకు వచ్చి సమాధానం చెప్పుకోవాలని అంటోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే గతంలో అకాల్ తఖ్త్ చర్యలు, నిర్ణయాల కారణంగా దెబ్బతిన్న వారు సైతం ఇటువంటి సందర్భాలు తలెత్తినప్పుడల్లా మళ్లీ దానినే సమర్థించుకురావడం. ఇక మాన్ అంతిమంగా ఓటర్ల మనసు గెలుచుకుంటారో లేదో వచ్చే ఏడాది మాత్రమే తేలుతోంది.